ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి పెద్ద భయం పెట్టాలి. ఎందుకంటే కాలేజీలకి ఎంతో డబ్బు పోసి చదివిస్తున్నారు ఆడపిల్లల్ని. కానీ ఆడపిల్లలు జాగ్రత్త ఉంటలా. వాళ్ళు చదువుతున్నారు కానీ ప్రేమని ప్రేమలో పడిపోతున్నారు. ఒక మగవాళ్ళు చెప్పే మాటలకి మోసపోతున్నారు. మోసపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అవసరమైతే ఇంట్లోంచి కూడా వెళ్ళిపోతున్నారు. ఇంతమందిని వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంట్లో అయినోళ్ళని పోయినోళ్ళని, తల్లిదండ్రులని, అన్నదమ్ముళ్ళని, అక్కచెల్లెల్ని, తోడబుట్టోళ్ళ మొత్తాన్ని వదిలేసుకొని ఒక్కడ మాట విని అది ప్రపంచం అనుకొని వెళ్ళిపోతున్నారు. అది ప్రపంచం కాదు, తెలుసుకోండి. చదువు ఉన్నవాళ్ళు కొంచెం తెలుసుకోవాలి. చదువు లేనోళ్ళు అంటే వాళ్ళకి తెలియక బోల్తా పడుతున్నారు అనుకోవచ్చు. చదువు ఉండి కూడా మీరు బోల్తా పడుతున్నారే. కొంతమంది ప్రేమించి వెళ్ళిపోతున్నారు, మోసపోతున్నారు. కడుపు వచ్చి అబాసులు చేపించుకోవటం, జీవితాన్ని పాడు చేసుకోవటం, మీ శరీరాన్ని పాడు చేసుకోవటం. ఆ ప్రేమ అనేది ఒక నరకం చూపిస్తుంది. ముందు మంచిగానే ఉంటుంది, తర్వాత ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమ ఎసమంటిదో తర్వాత తెలిసిద్ది. వాడు పెట్టే నరకం, వాడు చూపించే నరకం అప్పుడు తెలిసిద్ది. అందాక తెలియదు. వాడు ప్రేమలో పడి ఈదుతూ ఉంటారు. ప్రేమని కొట్టుకుంటున్నారు. అది ప్రేమ కాదు, మోసం, చాలా మోసం. తెలుసుకోండి. మీ జీవితాలు మీరు బాగు చేసుకోకండి. మీ జీవితాలు మీరు బాగు చేసుకోండి. చదువున్నదా ఏదో జాబు చేసుకుని బతకండి. చదువు లేదా ఏ కూలి నాలుగు చేసుకుని బతకండి. ప్రేమించి పోయి వాడు కొన్నాళ్ళు వాడుకొని హింస, బాధ, నరకం, దాంట్లో దిగితే కానీ లోతు తెలియదు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ అనేది. ఎందుకు మీ జీవితాలు పాడు చేసుకుంటారు? నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు. మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఎవరి పిల్లలు మేము వద్దాకన్నాం. ప్రపంచమైన లోకమైన జరిగే గురించి నేను మాట్లాడుతున్నాను. మార్పు రావట్లేదు ఆడపిల్లల్లో. మారండి. మీ జీవితం ఏదో మీరు తెలుసుకోండి. మీకు చదువు ఉంటుంది, ఎందుకు జ్ఞానం అంటలేదు? చదువును బట్టి మీరు నడవండి. తల్లిదండ్రులు లక్షలు అప్పులు చేసి కాలేజీలు జరిపించి మరి హాస్టల్లో చదివించి ఎంతో డబ్బు పోస్తున్నారు. మీరు తల్లిదండ్రులు ఏంటి, బిడ్డలు బాగుంటారులని చెప్పి చేస్తున్నారు. కానీ మీరు బ్యాగులు పట్టుకొని వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకి ఏం చెప్తున్నారు? మీరు చదువుకుంటాకి వెళ్తూ ఉంటారు. నేను ఎంతోమంది పిల్లల్ని చూస్తున్నా, కాలేజీకి వస్తున్నారు, బ్యాగులు తగిలించుకొని మగపిల్లలతోటి బయటికి వెళ్ళిపోతున్నారు. అది ప్రపంచం కాదు. మీకు ఎవరు కూడా మీరు బాధపడకాకండి. నేను చెబుతున్నాను, మీ మంచిగా చెబుతాను. ఎవరికైనా మంచిగా ఉండమని చెబుతున్నాను. చెడిపోతున్నారు, చాలామంది చెడిపోతున్నారు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎంతోమంది జీవితాలు పాడు చేసుకొని మళ్ళీ ఏది వాళ్ళకి దారి దొరక్క మళ్ళీ పుట్టింటికి చేరుతున్నారు. పుట్టింటికి చేరిన వాళ్ళు పుట్టింట్లో ఉంటున్నారా? మళ్ళీ తప్పు చేస్తున్నారు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఒక్కసారి చేసినప్పుడు రెండోసారి అయినా జాగ్రత్త పడరా? మూడోసారి అయినా జాగ్రత్త పడరా? ఎందుకు ఇలాగా చేసుకుంటారు మీ జీవితాల్ని? అదే మీకు నరకంలాగా అనిపించట్లేదా? అదే మీకు స్వర్గమా? ప్రేమ అంటారు. ప్రేమలో ఏముంది? కూడిస్తుందా, గుడ్డిస్తుందా? మీకు ఏమిస్తుంది? ఒక బజార్లో పెడుతున్నారు, లోకులకు అప్పు చెబుతున్నారు. ఎంత చిన్నతనం! ఒకరిని నమ్మిపోతున్నారంటే ఎంత చిన్నతనం, ఎంత నామోస.
అయిన వాళ్ళు పోయిన వాళ్ళు తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. ఊరు కానీ ఊరోని మరి చేసుకోవటం, ప్రేమాన్ని వెళ్ళిపోవటం, దేశం కానీ దేశవాడిని ఇలా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. డబ్బు ఉందా, డబ్బు ఆకం చేసుకుంటున్నారు. ఏమీ లేకుండా బజారం పడుతున్నారు. ఎవరికి నేను చెడ్డగా మాట్లాడట్లేదు, నేను మంచిగానే మాట్లాడుతున్నాను. నన్ను ఎవరు చెడ్డగా అనుకోకండి. మాకు ఆడపిల్లలు ఉన్నారు, మా పిల్లల గురించి కూడా నేను మాట్లాడతాను. ఎవరు తప్పు అనుకోకండి. ఆడపిల్లలు జాగ్రత్త ఉండమని చెబుతున్నా. తల్లి తండ్రి ఉండరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? చేసుకున్నవాడు మళ్ళీ చేసుకున్నవాడు వదిలేసిపోతున్నారు. ఆ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అప్పుడు వాళ్ళ జీవితం ఏంటి? కొద్దిగా ఆలోచించుకొని తప్పడడుగు లేకుండా నిర్ణయం తీసుకోండి. ఏదైనా సరే పెద్దల మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులు చెప్పట్టు వినండి. మీరు ప్రేమించారా, పెద్దల్లో తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకోండి, పెద్దలను ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకోండి. మీరు మోసపోకాకండి. సాటుని కాపురాలు చేసి సాటు నుండి మరి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మీరు ప్రేమించారా, ఇంట్లో 10 మందికి చెప్పుకోండి, 10 మందిలో పెట్టి పెళ్లి చేసుకోండి, నిజాతిగా బతకండి. డబ్బు ఉంటే డబ్బు ఆకం చేసుకొని, బంగారం ఉంటే బంగారం ఆకం చేసుకొని, మీ జీవితం నాశనం చేసుకొని ఎవరినో నమ్మి మీరు పోతున్నారు. దేశం కానీ దేశవాడిని, ఊరు కానీ ఊరోడిని ఇట్లా నమ్మిపోతున్నారు. ఏంటి మీకు దాంట్లో ఆనందం? మీరు బతకలేరా? కష్టం చేసుకోలేరా? ఉద్యోగాలు చేసుకొని బతకలేరా? వాడి కాడికి వెళ్ళి ఆ నిందలు మోసే కాడికి చాకరీ చేసుకొని బతకచ్చు కదా, కష్టం చేసుకొని బతకచ్చు కదా. అయిన వాళ్ళు పైన వాళ్ళు అండబెట్టుకొని అండగా చేసుకొని బతకాలిగా. జీవితాలు పాడు చేసుకొని నరకం అనిపిస్తున్నారు, ఒక నరకం చూపిస్తున్నారు. ఇంకా తెలుసుకోవట్లా మీరు, ఇంకా తెలుసుకోవట్లా. ఎంతమందిని చూస్తున్నాను నేను, ఎంతమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆడపిల్లలు ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళు భవిష్యత్తు పాడైపోతుంది. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో తెలియట్లేదు. నేను కూడా ఎన్నో వీడియోలు పెడుతున్నాను, చాలామంది చూస్తున్నారు వీడియోలు, కానీ ఒక్క వీడియో కూడా చూసన్నా తెలుసుకోలేకపోతున్నారు. నేను ఆడపిల్లల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే అందరూ ప్రేమించేవాళ్ళే, ప్రేమికుండా ఎవరుండరు. ప్రేమ అనేది అన్నింటిలో ఉంటుంది. ప్రేమ అక్క చెల్లెలు ప్రేమించుకోవచ్చు, అన్నదమ్ములు ప్రేమించుకోవచ్చు, తల్లిని ప్రేమించవచ్చు, తండ్రిని ప్రేమించవచ్చు. అదో ప్రేమ, అదో మమహారం. లవ్ అంటారు, లవ్ అదే దెబ్బ కొట్టేది, అదే మోసపోయేది. అక్కడ కొడుతుంది దెబ్బ, ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. నరకం అక్కడ చూపిస్తున్నారు. లవ్ 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 ఏంటి లవ్? ఏం లవ్ అది? వాడు హింస పెడుతుంటే లవ్వా? వాడు కొడుతుంటే లవ్వా? వాడు నిందలేసి అంట కడుతుంటే లవ్వా? ఇంటిలో పెట్టి రూమ్లో పెట్టి బంధించి మరి ఒక జంతువుని కానీ బంధించి హింస పెడుతుంటే అదొక లవ్వా? తలుపులేసి తాళలేసి ఇంట్లో కొడుతుంటే అదొక లవ్వా? గుట్టు ఎవరికి చెప్పకుండా దాచుకుంటున్నా అదొక లవ్వా? ఏంటా లవ్? ఏంటి దాంట్లో ఏముంది? దాంట్లో ఏమైనా ప్రపంచం ఉందా? ఏంటి దాంట్లో ఉన్నా మీకు లోకం? తెలుసుకోండి, బతకండి, శుభ్రంగా బతకండి. ఒక 5 నిమిషాలు ఆలోచించండి. 5 నిమిషాలు ఆలోచించి మీరు సరి తీసుకోండి. ఏదైనా అది మంచిదా కాదా? ఎన్నో పేపర్లో చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తున్నారు. ఇద్దరికి ఫోన్లు లేవు, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, అన్నీ వస్తున్నాయి ఫోన్లో. చూడండి, పొద్దున్న లేస్తే ఫోన్లు ప్రతి వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. ఫోన్లో తెలుసుకోండి, చూడండి ప్రపంచం ఏమైపోతుంది, ఎక్కడికి పోతుంది, ఏంటి లోకం ఏంటి అసలు తెలుసుకోండి. తెలుసుకొని మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి. సక్రమంగా ఉండండి, కష్టపడండి, బతకండి, జాబులు చేసుకోండి, బతకండి. మంచి వాళ్ళని చూసి మంచి వాళ్ళు చేసుకోండి. దేశం కానీ దేశం వాళ్ళని నమ్మి మీరు పోగాకండి. మోసగిస్తారు, నమ్మకంగా తీసుకెళ్ళి మోసగిస్తారు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. తీసుకుపోయి సాగు కొడుతున్నారు. ఏం చేస్తున్నారు?
తల్లిదండ్రులు బాధపడుతున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. వాడు ప్రేమించి తీసుకుపోయి సాగు కొట్టేస్తున్నాడు, అడవుల్లో తీసుకెళ్ళి సాగు కొట్టి, మరి మొక్కలు నరికేసి, మరి ఎక్కడో మొక్క ఇసిరేటి, మరి ఈ రకంగా చేస్తున్నారు. ఎందుకు నమ్ముతున్నారు మగవాళ్ళని? నమ్మి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి? తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకోండి. మరి మీరు చేసుకుంటారా? నమ్మే ఇంట్లో వాళ్ళకి చెప్పండి, చెప్పి 10 మందిలో తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోండి. 10 మందిలో తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోండి, బతకండి, శుభ్రంగా ఉండండి. జీవితాలు పాడు చేసుకోవటం. ఒకటి దెబ్బతిన్నారా రెండోది జాగ్రత్త పడాలి, రెండోది దెబ్బతిన్నారా మూడోదాన్ని జాగ్రత్త పడాలి, మూడోది దెబ్బతిన్నారా నాలుగోదాన్ని జాగ్రత్త పడాలి. ఈ జీవితం ఎందుకు అలా పాడు చేసుకోవటం? ఎందుకు? ఫస్ట్లోనే ఏదైనా ఫస్ట్లో ఎప్పుడైతే చెడిందో అన్నీ అట్టే ఉంటుంది, ఏదైనా అట్లా ఉంటుంది. 4 కూరలు ఒక దాంట్లో వేసుకొని తిని ఎలా ఉండదు? 4 కూరలు వండుకొని అంత కలగలుపుకొని తిని ఎలా ఉండదు? తెలిసిద్ది అప్పుడు. ఏదైనా చెప్పినప్పుడు, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాట వినాలి. మీ మంచిగా చెబుతారు, మీ చెడుకు కాదు. మీరు బాగుపడమని చెబుతారు, చెడిపోవద్దని చెబుతారు. వినండి, తల్లిదండ్రుల మాట వినండి. ఏంటి మీరు మాకు చెప్పేది అని చెప్పి పరిగెత్తగాకండి, ఆ ప్రేమలో పడి కొట్టుకులాడగాకండి. ప్రేమ నరకం చూపించిద్ది, స్వర్గం చూపిదు. నరకం. ఒంటి మీద వాతలు, సిగరెట్ వాతలు, తాగొచ్చి బెల్ట్తో కొడతాం, కాళ్ళ దగ్గర తంతం, కడుపులో తంతం, గుండెల మీద తంతం, 2 రెక్కలు ఎరగదీసి 2 రెక్కల సంద బోకలతో గుద్దటం, వంగ తీసి కాళ్ళు ఎరగదీయటం, చేతులు ఎరగదీయటం. ఇది మీకు లవ్, ఇది మీకు ప్రేమ. ఏంటి అంత ప్రేమ, అంత లవ్? ఏంటి దాంట్లో ఉన్న ఆనందం? ఏమానందం అది? జీవితాలు పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేయండి. తల్లిదండ్రులు మాట్లాడండి. కాలేజీకి వెళ్ళే పిల్లలైనా, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త రండి. ఎవరు మగవాళ్ళు పిలిచినా పక్కకి ఆడికి వెళ్ళగాకండి, మోసపోగాకండి, ఏదైనా పెట్టినా తినగాకండి. మత్తు మందు పెట్టి మిమ్మల్ని మాయ చేస్తున్నారు, మందు పెట్టి మరుపుకుంటున్నారు. వాళ్ళ లోకంలో ఉండిపోతున్నారు. మీరు దేంట్లో ఇస్తాడో నమ్ముతున్నారు. వాడు ఏ మందు పెట్టుతున్నాడో వాడు మాయలో పడేసుకుంటున్నారు. మిమ్మల్ని జీవితం సర్వనాశనం చేసుకుంటున్నారు, మీ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? చదువు లేని వాళ్ళు అంటే తెలియదు, చదువు ఉన్నవాళ్ళు కూడా పోతున్నారు, చదువు ఉన్నవాళ్ళు కూడా మోసపోతున్నారు. తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. మా వీడియోలు చూడండి, నేను పెట్టే వీడియోలు చూడండి. నేను ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటాను, చాలామంది మాట్లాడుతూ ఉంటాను ఎక్కువగా. నేను కొన్ని ఆడపిల్లల గురించి మాట్లాడుతూ ఉంటాను. కాలేజీ పిల్లలు జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్త రావాలి. మంచి చదువుకోండి, జాబులు వస్తాయి. మీ జీవితాలు ఎందుకు పాడు చేసుకుంటారు? మంచి జాబులు వస్తాయి మీకు. మగోడు సాకేదేంటి? ఆడవాళ్ళే బతకచ్చు. చదువుకొని మంచి జాబులు తెచ్చుకోండి. 40,000 రూపాయలు, 50,000 రూపాయలు, 30,000 రూపాయలు, 25,000 రూపాయలు శాలరీ వస్తుంది మీకు. బతకండి, ఎంజాయ్ చేయండి. మీ సొమ్ము, మీ కష్టం, బతకండి. అడిగేవాళ్ళు ఉండరు. ఎవరినో నమ్ముకొని వాడికి ఆడకపోయి వాడు గీసి లెక్కలేసి సరైన తిండి పెట్టక, సరైన గుడ్డయిక, వాళ్ళు కంట్రోల్లో పెట్టి వాడు కంట్రోల్లో మీరు ఉండటం ఏంటి? అది ప్రపంచం కాదు. లవ్ వద్దు, ప్రేమ వద్దు. వినండి, ప్రేమ వద్దు, లవ్ వద్దు. ప్రేమ అని పోగాకండి. చక్కగా మ్యారేజ్ చేసుకోండి, 10 మందిలో చేసుకోండి. మీకు ఇల్లు ఉంటుంది, పొర ఉంటుంది. 10 మంది వచ్చి మాట్లాడతారు ఆ రోజున. ఏదైనా తేడా వస్తే వాడు లాక్కొచ్చి వాడు కాళ్ళు ఎరగతీస్తారు. వాడు వంగతీసి వాడు కాళ్ళు ఎరగతీసి వాడు ముద్దులో పెడతారు. బూతి మాట వచ్చింది ఇప్పుడు నాకు, ఎవరు తిట్టుకోకండి. చాలామంది నేను చూస్తున్నాను, ఆడపిల్లలను మోసం చేసి నమ్మించి ఎంతో డబ్బు తినేసి ఆడపిల్లల కాడ ఆడపిల్లల్ని సర్వనాశనం చేస్తున్నారు, వాళ్ళని బజారు పెట్టేస్తున్నారు. మగోడికి ఏం బాదు, మగోడు అసలు ఏం బాదు, వాడు కొట్టి మీద ఏం బాదు. ఆడదాన్ని చెప్పి నాశనం అయిపోయేది. మగోడు 10 మందిని మారుస్తాడు, ఆడదాన్ని మార్చలేదు. అది తెలుసుకోండి. ఆడది 1-2 తప్పుల కంటే చేయలేదు. మగోడేముంది 10 మంది కాదు 20 మందిని మారుస్తాడు. 10 పెళ్ళి చేసుకుంటాడు, 20 పెళ్ళి చేసుకుంటాడు. వాడు
వాడి సొమ్మేం పోదు, చెడిపోయేది ఆడదే. ఆడదాని జీవితం నాశనం అయిపోయేది. మగవాడు కంటాడు, పిల్లలు కంటాడుగా, ఆడదే కనాలి పిల్లల్ని, మరి ఆడది కనాలి. ఎవరు చూస్తారు? వాడు కడుపు చేసి వదిలేస్తే ఎవరు చూస్తారు వాళ్ళని? తల్లిదండ్రులకు తప్పదు, అయిన వాళ్ళు పోయిన వాళ్ళు తప్పదు. తెలుసుకోండి. నేను పెట్టే వీడియోలు చూడండి, వినండి. మంచిగా చెబుతున్నా, చెడుకి చెప్పను. మీకు ఎవరికైనా తప్పు అనిపిస్తే నా దగ్గరికి రండి, నేను చెప్తా సమాధానం. నేను సమాధానం చెప్తాను. ఎస్టిమేట్ వాళ్ళైనా నా దగ్గర రావచ్చు, ఎస్టిమేట్ వాళ్ళైనా సరే, వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. నాకు చదువు లేదు, నేను సమాధానం చెప్తాను. ఆడపిల్లలు ఎంతోమంది పాడైపోతున్నారు. ప్రేమని కొట్టుకులు ఆడుతున్నారు. ఏంటో ప్రేమ? సన్నాసి ప్రేమ, ఏదో ప్రేమ, దిక్కుమాలిన ప్రేమ. అది ఆడపిల్ల జీవితాలు పాడు చేసే ప్రేమ. అది ఆడదాని ప్రేమాన్ని పడితే దానికి నరకం చూపిస్తున్నాడు. అది స్వర్గం కాదు. ఇది ఏమనుకుంటుంది? స్వర్గం అనుకుంటుంది. అది నరకం, నరకం, నరకం. ఆ హింస బాగుంటుందా? ఇంట్లో పెట్టి బంధిస్తుంటే బాగుంటుందా? తలుపులు వేసి తాళాలు వేసి టయానికి తిండి పెట్టుకొని ఉంటే బాగుంటుందా? బాత్రూమ్కి వెళ్ళకుండా, పాస్కి వెళ్ళకుండా తాళాలు వేసి తాళాలు వాళ్ళు కొద్దకాడ పెట్టుకొని వెళ్తుంటే బూత్ మాట్లాడతాను నేను. బూత్ మాట వచ్చేసింది. వాళ్ళు మొలకడ కట్టుకొని తాళాలు వెళ్ళిపోతుంటే బాగుంటుందా? ఫోన్లు ఎత్తుకెళ్ళిపోతుంటే మీ కాడ ఫోన్ చేస్తా కూడా ఉండదు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించుకోండి. మీ కాడ ఒక ఫోన్ ఉండదు, మీరు బయటకు వస్తాకుండదు, మీకు అవకాశం ఉండదు. తలుపులు వేసి తాళాలు వేసి పక్కన ఎవరు మాట్లాడతాకుండదు, ఎవరు తెలియదు, ఎవరు పిలుస్తాకుండదు, మీకు ఆడ ఫోన్ ఉండదు. అప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఏంటి అప్పుడు? అది తెలుసుకుంటున్నారా? ప్రేమించోడే చేస్తున్నాడు ఇవన్నీ, తెలుసుకోవట్లా. లవ్ అని కొట్టుకుంటున్నారు మీరు. ఆ లవ్వే మోసం చేస్తుంది. ఇంట్లో ఒక బందీలాగా అయిపోతున్నారు మీరు. దేనికి? ఎందుకు అలా చేసుకుంటారు? ఎందుకు అలా ఉంటారు? నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఎవరికైనా రోసం వచ్చి పౌరసం వచ్చి నా దగ్గరికి రాండి, నేను సమాధానం చెబుతాను. వాళ్ళకి నేను చూస్తున్నా, ఎంతోమంది చూస్తున్నా ఆడపిల్లల్ని, వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. జీవితాలు పాడు చేసుకుంటున్నాడు. మగవాడే 10 దిక్కులు తిరుగుతాడు, 10 మందిని చేసుకుంటాడు, 10 మందిని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటాడు. ఈ రాష్ట్రం కాదు, ఇంకో రాష్ట్రం వెళ్తాడు, ఇంకో దేశం పోతాడు. ఆడు దేశదిమ్మరి ఏడని తిరుగుతాడు. వాడు ఒక ఊళ్ళో స్టాండర్డ్కి ఉండేవాడైతే, ఒక ఊళ్ళో ఉండేవాడైతే పర్లా. వాడు 10 జిల్లాలు తిరిగేవాడు ఏమన్నాలి కండి? రాష్ట్రాలు తిరిగేవాడిని, జిల్లాలు తిరిగేవాడిని ఏమనాలి? చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి, ఆ పేరు శాంతి.